ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాగ్దానం యెషయా 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడని సెలవిస్తున్నాడు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడని సెలవిస్తున్నాడు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. నీ పిల్లల్ని పిలిచి ఉన్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు పిలిచి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి నిన్ను, శాపంలో ఉన్నటువంటి నిన్ను, ఆర్థిక పరిస్థితిని బట్టి ఉన్న నిన్ను దేవుడు పిలిచి ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. ఆయన సెలవిస్తున్నాడు, నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీ యొక్క జీవితంలో నువ్వు ఇంతవరకు ఆర్థిక పరిస్థితులను బట్టి అప్పుల ద్వారా నీ జీవితంలో ఉన్నావేమో. దేవుడు సెలవిస్తున్నాడు కదా, వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి ఆయన నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితుల నుంచి, నీ అప్పుల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఈ దినమే వాటన్నిటి నుండి నీకు విడుదల కలుగబోతున్నది. దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. దేవుడు ఆయనే దేవుడని నీవు తెలుసుకున్నట్లు ఆయన నిన్ను పిలిచి నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో అప్పుల ద్వారా ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు సెలవిస్తున్నాడు కదా, ఆయన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని నీవు చూడబోతున్నావు. ఆయన సెలవిస్తున్నాడు కదా, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, మరుగైన ధనమును నీకు ఇచ్చేదనని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన నీ యొక్క జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన మరుగైన ధనాన్ని నీకు ఇస్తానని, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను దేవుడు నీకు ఇస్తానని సెలవిస్తున్నాడు. నీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి లేదా నీ సమస్యలను బట్టి నువ్వు చనిపోవాలని స్థితిలో నీకు వచ్చి ఉన్న నీతో దేవుడు సెలవిస్తున్నాడు, వాటన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మనుషులెవ్వరు మనకి సహాయం చేయరు. మనం ఆర్థిక పరిస్థితిలో ఉన్నామన్నా, అప్పుల బాధలో ఉన్నామన్నా చూస్తారు, కానీ ఎవరు మనకి సహాయం చేయరు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు కదా, ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వెప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో, అప్పుడు ఆస్తికర్తలుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఆయన ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తానని సెలవిస్తున్నాడు. ఆస్తికి కర్తగా నీవు ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. మనం ఒక్కటే చేయాలి, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నప్పుడు, దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు మన జీవితంలో ఎనలేని కార్యాలు జరిగిస్తాడు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ఆయనే దేవుడని మనం తెలుసుకున్నప్పుడు, ఆయనే దేవుడని మనం దేవుణ్ణి ప్రేమించి ఉన్నప్పుడు నీ జీవితంలో ఎనలేని కార్యాలని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీవు దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడే నిన్ను పిలిచి ఉన్నాడని తెలుసుకోవాలి. ఆయన నిన్ను పిలిచి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్పగా చేయబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితులను బట్టి కుమిలిపోయిన నీతో దేవుడు సెలవిస్తున్నాడు, నీ ఆర్థిక పరిస్థితుల ద్వారా, అప్పుల ద్వారా నా కుటుంబం అంతా రోడ్డు పాలవుతుంది, నా కుటుంబం అంతా పరువు పోతుంది, నా పరువు పోతుంది అని నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నీవు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, వాటన్నిటి నుంచి విడిపించే దినము ఇదే. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడని సెలవిస్తున్నాడు. ఆయన నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆయన యొక్క మరుగైన ధనాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన నిధులను నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వెప్పుడు దేవుని ప్రేమిస్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో చేసే కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవుణ్ణి నమ్మాలి. పిలిచింది ఆయనే కాబట్టి ఆయన గొప్పగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించి, నీ పిల్లల్ని ఆశీర్వదించి, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఆయనే నిన్ను పిలిచినాడని దేవుణ్ణి ఎరగాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. అప్పుడు నీ జీవితంలో
ఊహించలేని కార్యాలను నువ్వు చూసేదవు. దేవుడు సెలవిస్తున్నాడు. నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, నీ అప్పుల బాధల్లో ఉన్నటువంటి నిన్ను దేవుడు విడిపించబోతున్నాడు. ఆయన నిన్ను ఆస్తికర్తలుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.